విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్కు చెందిన గీతం సంస్థ ఎండాడ రిషికొండ ప్రాంతాల్లో సుమారు 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గనాయుడు ఆరోపించారు. ఈ భూముల విలువ సుమారు 5,000 కోట్ల ఉంటుందని తెలిపారు. భూములను ఎంపీకి కట్టుబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో అంశంగా చేర్చడాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ దోపిడీని నిలిపివేసి భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మల్కాపురం గాని, గాజువాక, పెందుర్తి, గోపాలపట్నం, మధురవాడ, ఆరిలోవా ఈ ప్రాంతం ఉన్నటువంటి వేలాది మంది పేదలు వాళ్ళ ఇల్లు కాపాడడానికి కాకుండా ఈరోజు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎన్నికల్లో కూటమి చెప్పింది మేము ఈ భూములన్నింటినీ క్రమబద్ధంగా చేస్తాం, పేద నివాస హక్కులు కల్పిస్తామని చెప్పని ఎన్నికల్లో చెప్పారు. వాళ్ళు పట్టాలు ఇవ్వకుండా కుర్రీలు పెట్టే కార్తీ ఇప్పుడు చేస్తున్నారు. ఎంపీ భరత్ తాలూకు భూముల్ని, గీతం తాలూకు భూముల్ని క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పని ఎన్నికల్లో చెప్పలేదు. ఆ చెప్పలేదు ఇప్పుడు చేస్తున్నారు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలు చెప్పింది ఒకటి, గెలిచిన తర్వాత తన అనుయాయులకి, తన పార్టీ ఎంపీలకి ప్రజల తాలూకు ఆస్తుల్ని, భూముల్ని దోచిపెట్టడం లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు పౌరులు కోరుతూ ఉన్నారు. కాబట్టి అధికారంలో ఉన్నట్టు వాళ్ళకి ఒక నీతి, సామాన్యులకు ఒక నీతి అని చెప్పింది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గీతం యూనివర్సిటీ స్వాధీనంలో ఉన్నటువంటి ఆక్రమించినటువంటి 54 ఎకరాల 79 భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని చెప్పని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పేదలకి ఏదైతే జీవన తట్టి ప్రకారంగా ప్రభుత్వ భూములు నివాసం ఉన్న పేదలంతా కూడా ఆ జీవన ప్రకారంగా పట్టాలు మంజూరు చేయమని డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో ఆందోళన వృత్తులు చేయక తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. రెండవ అంశం అండి, గాజువాక జోనల్ ఆఫీసులో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ గారు, గాజువాక స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీరు వేసే ప్రశ్నల తాకిడికి తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురై గోవిందరావు అని చెప్పని జిఎంసి ఎస్సీ అసస్సు గురై మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆయన మృతికి సిపిఎం పార్టీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంది. వారి కుటుంబానికి మా సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం నేరం చేస్తే అధికారి బలైపోయాడు. జిఎంసి 76వ వార్డు రామచంద్రనగర్లో జనవాసాల మధ్య జిఎంసి డంపింగ్ యార్డు నిర్వహిస్తూ ఉంది. 16 గ్రామాల ప్రజలు, దాదాపు 25,000 కుటుంబాలు ఈ డంపింగ్ యార్డు వల్ల దుర్వాసనకు గురై స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేక, తక్కువగా భోజనం చేయలేక, తల్లి గర్భంలో బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని తరగతుల ప్రజానీకం తీవ్ర రోగాలు బయటపడతా ఉన్నారు. ఈ డంపింగ్ యార్డుని తరలించండి అని చెప్పని అనేక రూపాయలు ఆందోళన చేస్తూ ఉన్నారు. చెప్పి విసికి వేసారి మొన్న డంపింగ్ యార్డు గేటు తాళాలు వేశారు. ఎన్నికల ముందు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆయన హామీ ఇచ్చింది ఏంటి, నన్ను గెలిపించండి, ఈ డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి తొలగించి జనవాసాలు దూరంగా పెడతామని చెప్పని హామీ ఇచ్చాడు. బాధ్యత గల ఎమ్మెల్యే అయితే తక్షణమే ఆ డంపింగ్ యార్డ్ని అక్కడికి తరలించే కార్యక్రమం చేపట్టాలి. ఇది చేయకుండా అధికారుల మీద చైర్మన్, ఎమ్మెల్యే ప్రతాపం చూపిస్తే ఏం ప్రయోజనం అండి? కాంట్రాక్టర్ నా మాట వినడం లేదు అని ఆయన నెత్తి నోరు పెట్టుకొని చెప్పాడు. ఆయన ఎస్సీ గోవిందరావు గారు నా బీపీ అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్పని వేడుకున్నారు. కనీసం మానవత్వం ఉండొద్దండి? చైర్మన్గా ఆ ఎమ్మెల్యే ఆలోచించాల్సిన అవసరం లేదా? ఒక అధికారి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆగాల్సిన బాధ్యత లేదా వాళ్ళకి? అయినా వాళ్ళు ఆకుండా అతని కార్యక్రమాలని కొనసాగించారు. అసలు ఈ యార్డు నిర్మాణ కాంట్రాక్ట్ ఎవరిచ్చారండి? ప్రభుత్వం ఇచ్చింది, జిఎంసీ ఇచ్చింది. జీఎంసీ ఎందుకు నిర్వహించట్లేదు? యార్డ్ని ప్రజల నుండి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న జీఎంసీ
పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాలు కాపాడాల్సిన బాధ్యత జిఎంసీది. ఆ బాధ్యతను తప్పుకొని కాంట్రాక్టులకు ఇచ్చారు. ఎందుకు కాంట్రాక్టులకు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది, జిఎంసీ ఇచ్చింది. ఎందుకు ఇచ్చారంటే జిఎంసీ నిర్వహిస్తే ఎమ్మెల్యేలకి, కార్పొరేటర్లకి, ప్రజాప్రతినిధులకి లంచాలు రావు, పర్సంటేజ్లు రావు, కమిషన్లు రావు. వాళ్ళ పర్సంటేజ్ కమిషన్ల కోసం వాళ్ళే కాంట్రాక్టులకి ఇస్తున్నారు. కాంట్రాక్ట్ సక్రమంగా పనిచేయటని చెప్పారంటే వారి మీద చర్య తీసుకోకుండా అధికారుల మీద పడుతున్నారు. కాబట్టి నిజంగా వీళ్ళకి శిస్తు ఉండాలి. కూడా ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ నిజంగా శిస్తు ఉండేలాగుంటే ఈ డంపింగ్ యార్డ్ని కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ప్రభుత్వం నిర్వహించాలి, కార్పొరేషన్ నిర్వహించాలి. నగరానికి దూరంగా, జనవాసాల దూరంగా దాన్ని ఏర్పాటు చేసే పని చేయాలి. అలా కాకుండా వీరి ప్రవక్త ఎలా ఉందంటే దొంగతనం చేసిన వాడే దొంగ నడుచుకుంటూ తప్పించి పారిపోతున్నట్టు ఉంది ఎమ్మెల్యే చైర్మన్ తాలూకు పరిస్థితి. అందుకని ఇప్పటికైనా సరే స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, చైర్మన్ మీరు బాధ్యతాయుతంగా భావించి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయినటువంటి గోవిందరావు కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి. వారి కుటుంబంలో ఒకరికి జిఎంసీలో పర్మనెంట్ ఉపాధి కల్పించాలి. రామచంద్ర డంపింగ్ యార్డ్ని తక్షణం అక్కడిని తొలగించి జనవాసాలు దూరంగా పెట్టాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆందోళన మరింత ఉద్యమం తీసుకుంటుందని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.